హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను ఫిష్ అక్వేరియం క్లీన్ చేస్తున్నాను. ఇవి షార్కులు, 2 షార్కులు ఉన్నాయి. చిన్నపిల్లలు అప్పుడు తీసుకొచ్చాం వీటిని. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి షార్కులన్నీ కూడా. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది. చూడండి షార్కులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఈ షార్కులన్నీ కూడా బయటకు తీసేయాలి. ముందుగా ఇప్పుడు ఫిష్ అక్వేరియం క్లీన్ చేయడం కోసం ముందుగా మోటార్ తీసేయాలి. ఇది ఉంది కదా, కరెంట్లో పెట్టే ప్లగ్ తడవకోకుండా క్లీన్ చేసుకోవాలి. పెద్ద అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతుంది. ఫ్రెండ్స్, చేపలు తీసేటప్పుడు ఈ చిన్న చేపలు పెద్ద అయిపోయినాయి. పద్దాకి క్లీన్ చేసినప్పుడల్లా బాగా విసుకెత్తున్నాయి, ఎగిరిపోతున్నాయి. ఇగో చాలా పెద్ద అయింది. చూడండి షార్కులు ఎంత ఉన్నాయో. ఫిష్లు మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు చిన్న చిన్నగా వాటర్ తోడేయాలి. ఎందుకంటే దీన్ని ఇలాగే తీసుకెళ్తే గ్లాస్ కదా పగిలిపోతుంది. అందుకని వాటర్ మొత్తం తీసేసుకొని అప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి. తక్కువ తీసేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చి ఫిష్ ఫుడ్స్. ఇవి మార్నింగ్ వేయడానికి వెజ్, ఇది సాయంత్రం వేయడానికి నాన్ వెజ్ ఫుడ్. ఇవి వైరస్ ఏం రాకోకుండా, బ్లూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా. ఇంకా క్లోరిన్ ఉండేది అయిపోయింది. ఇది మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు 1 వీక్ ఫుడ్. ఇవన్నీ ఫిష్. ముందుగా ఈ టబ్లోకి కొద్ది వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ అక్వేరియంలో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా ఈ వాటర్ పోసుకునే బౌల్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా తీసి వేసుకోవాలి జాగ్రత్తగాని. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఫిష్ అక్వేరియంలో ఉన్న వాటర్ అంతా కూడా ఒక పక్క సైడ్ వంచుకొని వంపేయాలి. ఇలా వంపేసిన తర్వాత ఈ ఫిష్ అక్వేరియం క్లీన్ చేయడానికి మనం పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది కదా, నేను అది యూజ్ చేస్తాను, ఇంకేం యూజ్ చేయను. దాంతో శుభ్రంగా అక్వేరియం మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. సైడ్లు పాకుడు ఉంటుంది, పాకుడు మొత్తం పోయేటట్టు బ్రష్తో రుద్దుకోవాలి. నేను సర్ఫులు సబ్బులు ఏం యూజ్ చేయను, అసలు నార్మల్ బ్రష్తోనే క్లీన్ చేసేస్తాను. చాలా అంటే చాలా శుభ్రం క్లీన్ అవుతుంది. చుట్టూరు కట్ట మొత్తం అంతా కూడా సైడ్లు శుభ్రం క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ వంచేసుకోవాలి. వాటర్ వంచేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని లోపల అంతా శుభ్రంగా కడుక్కుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ఫిష్ అక్వేరియం కింద పెడితే గ్లాస్ కాబట్టి పగులుతుంది. జాగ్రత్తగా మనం ఇక్కడ ఒక డ్రమ్ము కనిపిస్తుంది కదా మీకు, ఇది పట్టుకెళ్ళి ఆ డ్రమ్ము మీద పెడతాను. నీళ్ళు ఇందులో ఉన్న వాటర్ కూడా వాడిపోతాయి. ఇప్పుడు ఫిష్ అక్వేరియం క్లీన్ అయిపోయింది కదా, అందులో ఉన్న స్టోన్స్ క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఉన్న స్టోన్స్ చేతితో శుభ్రంగా కడుక్కుని ఫస్ట్ 2 టైమ్స్ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా కింద వేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే కింద వేసినప్పుడు శుభ్రంగా ఎక్కువ క్లీన్ అవ్వు. బౌల్లో ఉంచుకునే క్లీన్ చేసుకోవాలి 2 టైమ్స్. 2 టైమ్స్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కింద పోసుకొని 2 చేతులతో కూడా శుభ్రంగా కదుపుతూ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పాకుడు పడుతుంది, పాకుడు వల్ల మళ్ళీ ఫిషెస్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవన్నీ శుభ్రం క్లీన్ చేసుకోవాలి. స్టోన్స్ అన్నీ ఇలా మొత్తం స్టోన్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటే స్టోన్స్ అన్నీ అదే బౌల్లో వేసుకోవాలి. బౌల్లో మొత్తం స్టోన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బౌల్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది చెట్టు, అది ప్లాస్టిక్ చెట్టు. లైవ్ ప్లాంట్స్ వేసాను కానీ మళ్ళీ ఎక్కువగాని పాకుడది పడుతుందని చెప్పి మానేసి ప్లాస్టిక్ ట్రీ పెట్టాను. ఇవన్నీ కూడా ఇలా వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా శుభ్రం క్లీన్ చేసేసుకున్న తర్వాత అక్వేరియంలో ఉన్న మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ మొత్తం కూడా ఏ పాట్లకు ఆ పాట్లు విప్పేసి క్లీన్ చేసుకోవాలి. ప్లగ్ అయితే వాటర్లో తడవనీయకండి, జాగ్రత్తగా ఉంచుకోండి. కరెంట్లో పెట్టినప్పుడు షాక్ కొడుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ మోటార్ మొత్తం విప్పేసాను.
ఈ మోటార్ అంతా కూడా అదే బ్రష్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పాకుడు ఎక్కువ పట్టేసి ఉంటుంది. మోటార్ రన్నింగ్ అవుతూ ఉంటుంది కదా, రన్నింగ్ అయినప్పుడు మొత్తం ఫిష్ ఫుడ్ వేసింది కానీ మొత్తం అంతా కూడా దానికి అంటుకుపోతుంది. కాబట్టి చాలా శుభ్రం క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బ్రష్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దానికి ఒక మూత ఉంటుంది. ఆ మూతలో కూడా పాకుడు పెట్టేస్తుంది. ఆ మూతకి ఆ బ్రష్ పెట్టి శుభ్రం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే వాటర్ సరిగ్గా రాదు, స్ట్రక్ అయిపోతుంది వాటర్ అంతా కూడా. ఇలా మోటార్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మోటార్ లోపల క్లీన్ చేసుకోవాలి. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా మోటార్ మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మోటార్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా, అది స్పాంజీ. అది ఆ లోపల ఉంటుంది, మోటార్ లోపల. అది మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పాకడంతా కూడా ఈ స్పాంజీలోనే ఉండిపోతుంది. ఇది క్లీన్ చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది. ఇది సరిగ్గా మనం క్లీన్ చేసుకోకపోతే కనుక వాటర్ అసలు సరిగ్గా రావు. ఇలా శుభ్రం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ మోటార్ మొత్తం కూడా స్పాంజీ అందులో పెట్టేసి మోటార్ మొత్తం ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మోటార్ మళ్ళీ ఒకసారి వాటర్తో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఫిష్ అక్వేరియం వాటర్ అంతా కూడా ఎండిపోయింది. ఇప్పుడు ఫిష్ అక్వేరియం జాగ్రత్తగా మనం ఎక్కడైతే ప్లేస్లో తీసుకున్నామో అదే ప్లేస్లో సెట్ చేసుకోవాలి. ఈ మోటార్ ఉంటుంది కదా, ఈ మోటార్ పెట్టుకోవాలి. ఈ విధంగా మోటార్ పెట్టుకొని ప్లగ్ అప్పుడే పెట్టుకోకండి. ఫిష్ అక్వేరియంలో వాటర్ పోసుకోవాలి. ఇంతవరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మోటార్ మీకు ఎంత కావాలో అంతవరకు సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న వాటర్లో కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. క్లోరిన్ వేసుకోవచ్చు, కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకొని క్లోరిన్ మానేసినా పర్వాలేదు. ఇంత 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మోటార్ పక్కన వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇందులో స్టోన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఈ స్టోన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా రాళ్ళన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అన్ని అక్వేరియం అంతా పేర్చుకోవాలి. ఫిష్ అక్వేరియంలో స్టోన్స్ అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత మోటార్ పెట్టి మోటార్ స్విచ్ చేశాను. ఇందులో ఫిష్లు వేయాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇందులో 2 ఫిష్లు కూడా అందులో వేసేసాను. ఇంకో చివరికి వచ్చినాయి చూసారు కదా. ఇవి వేసేసిన తర్వాత ఫిష్లు వేసిన తర్వాత బ్లూ డ్రాప్స్ వేయాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా 4 డ్రాప్స్ వేయాలి. 1 2 3 4 డ్రాప్స్ వేసేసిన తర్వాత అవి అలాగే ఉంచాలి. అలా ఉంచేయడమే. ఫిష్లు లేకుండా వేయకూడదు. ఫిష్లు వేసిన తర్వాత వేయాలి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా. ఫిష్ అక్వేరియం క్లీన్ అయిపోయింది మొత్తానికి. ఏ విధంగా మీరు కూడా క్లీన్ చేసుకుంటే ఫిష్ అక్వేరియం చాలా క్లీన్ అవుతుంది. అలాగే ఫిష్లు కూడా ఎక్కువ కాలం బతుకుతాయి. ఇదంతా ఫిష్ అక్వేరియం క్లీన్ చేసిన తర్వాత అదిగో ఆక్సిజన్ పైపు, అలాగే ఫిష్లు ఇగో మొత్తం స్టోన్స్ అన్ని క్లీన్ చేసేసాను. లిక్విడ్ వేసాను కదా, బ్లూ లిక్విడ్, అందుకనే కలర్ అట్లా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇన్నాడికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా.
ఓకే బాయ్ ఫ్రెండ్స్.